సంచార గిరిజన సంస్కృతి కలిగిన కులాలకు అత్యంత వెనుకబడిన కులాలకు ప్రాముఖ్యత ఇచ్చి వారి సర్వతోముఖాభివృద్ధికి భుజం తట్టారు, నడుం బిగించారు. అందుకే ఏ ఇష్యూ అయినా అమ్మైనా అడగంది అన్నం పెట్టరు. బీసీలకు పోరాడి అడిగి కొట్లాడి అమ్మ మీద కూడా కొడుకులు కొట్లాడతాం. బీజేపీ ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేసి సెమినార్ల ద్వారా సదస్సుల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి ప్రధానమంత్రిని ఒప్పించి మనం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టవలసినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా ఈ నెల 30-31 ఢిల్లీలో జాతీయ ఓబీసీ సెమినార్ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులను, అదేవిధంగా అన్ని పార్టీల ఎంపీలను, అదేవిధంగా అందరు ప్రముఖులను, సంఘ సంస్కర్తలను, బీసీలకు ఇచ్చేది వాటా బిచ్చం కాదు, బీసీలకు ఇచ్చే వాటా మర్యాద ఇవ్వాలి. అన్నదమ్ముల వాట, ఇది శత్రువైకత్వం చూసేది కాదు. అన్నదమ్ముల వాట, తమ్ముళ్ళ వాట తమ్ముళ్ళకి ఇవ్వాలని జరిగే ఈ పోరాటంలో అందరు భాగస్వామ్యం కాలే. ఈ సెమినార్కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి కూడా వస్తామని పోర్ల ద్వారా చెప్తున్నారు. అందరూ కూడా దీన్ని ఆహ్వానంగా భావించి మన హక్కులకై పోరాడాలి. ఇప్పుడు పోరాడితే రాకపోతే ఎప్పుడు రాదు. ఓ బీసీ ప్రధానమంత్రుడు, అందరూ ఆయన గొప్ప ప్రధాని, యోగి, ఇల్లు లేదు, సంసారం లేదు, భార్య పిల్లలు లేరు, పేద ఈ భారతదేశ ప్రజలే తన కుటుంబంగా భావించి అందరి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నటువంటి ఒక నిజాయితీపరుడు, దేశంలో అవినీతిని, అక్రమాలను అరికట్టి దేశాన్ని భారతదేశాన్ని అగ్రదేశంగా తీర్చిదిద్దాలని నడం కట్టినటువంటి నరేంద్ర మోడీకి మనమందరం తప్పనిసరి విజ్ఞప్తి చేస్తే ఆయన కదిలి ఇస్తాడు. అంత ధైర్య సాహసాలు, దేశం మీద పట్టున్నటువంటి వేరోళ్ళు దొరకరు మనకు. ఈ విధంగా దొరికిండు కాబట్టి దాన్ని వదిలిపెట్టొద్దని చెప్పి ప్రతి ఒక్క బీసీ కూడా ఉద్యమాలకు సిద్ధం కావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మన రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికల గురించి మనం చూసాం. 42% అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు మోసం చేసింది, ద్రోహం చేసింది, అన్యాయం చేసింది. 42 పెట్టకుండా సర్పంచ్ ఎన్నికల్లో 22కు తగ్గించి అమలు చేసేటప్పుడు 15% బీసీలకు ఇచ్చింది. మున్సిపాలిటీ లోపల 42 చేయకుండా 34 చేస్తామని అని పాత పద్ధతి చేస్తామని చెప్పి 28 తోటి అన్యాయం చేశారు. అయినప్పటికీ కూడా బీసీలు తిరగబడ్డారు. ప్రభుత్వం మీద తిరగబడి మా చేతిలో ఓటునే బిడ్డ మీరు అన్యాయం చేస్తారని చెప్పి మున్సిపాలిటీలో 60%, గ్రామ పంచాయతీలో 53% బీసీలను గెలిపించి రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా బీసీ ప్రజలు తమ చైతన్యాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నాను. మీరు హైకోర్టులో కేసు ఉంది, బెంచ్ మీదకి రాకుండా అడ్వకేట్ జనరల్ ఎప్పుడు దాన్ని డైవర్ట్ చేస్తున్నాడు. అందుకే ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ఫుల్ బెంచ్ ఫామ్ చేసి ఆ కేసును తొందరగా డిస్కషన్ పెట్టు. ఎందుకు భయపడుతున్నారు? ఆ కేసు గెలుస్తుంది. ఆ కేసుకు బలమైన గెలవడానికి ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే రాజ్యాంగంలోని 343(d)(6) ప్రకారం జ్యూఎస్ చేశారు, రాజ్యాంగ భద్రత ఉంది. అసెంబ్లీలో చట్టం చేశారు, చట్టబద్ధత ఉంది. కులాల వారి లెక్కలు తీశారు, దాంతో న్యాయపరమైన అవరోధాలు తొలగిపోయాయి. సుప్రీంకోర్టు స్వయాన జనాభా లెక్కలు ఉంటే పెంచొచ్చాలి. ఇన్ని బలమైన హేతుబద్ధమైనటువంటి బలమైన పునాది కారణాలు ఉంటే కేసు ఓడిపోయే ప్రశ్న లేదు. ఎట్టోడిపోతుందో చూస్తాం. ఖబర్దార్, దేశంలో రాష్ట్రం రణరంగంగా మారుతుంది. ఏం మహారాష్ట్రలో ఓడిపోతే దుప్పట్టు కప్పుకొని అక్కడ బీసీలో అనుకున్నాం. మధ్యప్రదేశ్లో ఓడిపోతే వాళ్ళు నోరు కూడా తెలియదు, టిఫిన్లు చేసుకుంటా దోశలు తినుకుంటా తిరుగుతున్నారు. బెంగళూరులో ఓడిపోతే దుప్పటి కప్పుకొని అనుకున్నారు. ఉత్తరప్రదేశ్లో కూడా పేరుకి పెద్ద ఆ రాష్ట్రం, కానీ ఆ కేసు ఓడిపోతే నోరు ఇప్పలే. బీహార్లో కూడా నోరు ఇప్పలేదు. కానీ తెలంగాణలో ఖాళీ స్టే వస్తేనే తిరుగుబాటులో జరిగింది, రాష్ట్ర బంద్ జరిగింది. 60-70 సార్లు సత్యాగ్రహాలు ఇచ్చారు.
న్యాయదీక్షలు, ధర్మదీక్షలు, పోరాటదీక్షలు, ర్యాలీలు, ప్రదర్శనలతోటి రాష్ట్రం కుతకుతలాడిపోయింది. తప్పనిసరి ఈ ప్రజల యొక్క ఆందోళన, ప్రజల యొక్క ఆగ్రహాన్ని, ప్రజల యొక్క అభిప్రాయాలను న్యాయస్థానాలు గౌరవిస్తాయి. ఇందులో న్యాయం ఉంది, మనం తప్పనిసరి చేయాలని చెప్పి ఆలోచిస్తారు. గెలుస్తుంది కేసు, గెలవకపోతే రణరంగమే మారుతుందని చెప్పే తెలుసు. ఏం తమాషా ఉందా? బీసీలు అంటే నకలైపోయింది, ఒక్కొక్కరికి చిన్న చూపైంది. ఈ మధ్య బీసీల మీద దాడులు చాలైనాయి. నాగర్ కర్నూలులో రజకుల మీద దాడి చేశారు, నల్గొండలో యాదవుల మీద దాడి చేశారు, కరీంనగర్లో నాయబ్రహ్మణుల మీద దాడి చేశారు. నేను హెచ్చరిస్తున్నా, ముఖ్యమంత్రి గారు మీ కులపొళ్ళందరూ రెచ్చిపోతున్నారు. మావాడు మీకు కులతత్వం ఉన్నది లేని తెలియదు, కానీ మీరు నిరూపించుకోవాలి నాకు కులతత్వం లేదు అని. మీరు అందరికీ పాడే మోసిన రోజు మేమందరము అభినందించాం ముఖ్యమంత్రిని. అదేవిధంగా అనేక ఇష్యూలలో పాజిటివ్ అయ్యారు. హాస్టల్లో పిల్లల స్కాలర్షిప్ గురించి మా యొక్క గౌరవాన్ని వదిలారు, ఆ ప్రశంస వదిలారు. కానీ ఇక్కడ దాడులు జరుగుతున్నాయి. మా వాళ్ళు, మీరు ఎంతమంది ఉన్నారు ఊళ్ళో? 5 ఇండ్లు 10 ఇండ్లు ఉంటాయి. మా ఊళ్ళో 150, 500 ఇండ్లు, 600 ఇండ్లు ఉంటాయి. 100కి 95 మంది మా వాళ్ళు ఉన్నారు, 100కి 5 మంది మీ వాళ్ళు ఉన్నారు. మా వాళ్ళు కన్ను తెరిచి కట్టెలు పడితే మీ వాళ్ళు అందరూ ఉరకాలి. కాబట్టి ఆ పరిస్థితి రావద్దు. అన్నదమ్ముల్లాగా మనం అన్ని కులాలు కలిసి ఉన్నాయి. ఉస్మాన్ యూనివర్సిటీలో చూశారు గతంలో మండల్ కమిషన్ అప్పుడు, మురళీధరరావు కమిషన్ అప్పుడు 86లో, మండల్ కమిషన్ అప్పుడు 90లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తే ఒక్కొక్క లాఠీ పట్టి కొడితే క్యాంపస్ నుంచి ఖాళీ చేసి రెడ్డి హాస్టల్లా, వైశ్య హాస్టల్లా, వీవి హాస్టల్లా, వెల్మ హాస్టల్ వచ్చి అందరు దాక్కున్నారు. ఆ పరిస్థితి రావద్దు. గ్రామాలలో కూడా కరీంనగర్ అక్కడ ఉన్న అగ్రకులాలను తన్ని ఎలగొట్టారు. ఆ పరిస్థితి రావద్దు. మనం గొప్ప సమాజాన్ని నిర్మించాం. స్వామి వివేకానందుడు, గౌతమ బుద్ధుడు, అనేక మంది మహర్షులు, రాజులు, రాజార్షులు ఈ దేశంలో వీళ్ళందరూ అగ్రకులాలు. అయినా అన్ని కులాలను గౌరవించి పరిపాలించితే వాళ్ళందరినీ గొప్ప దేవుడుగా గౌతమ బుద్ధుడిని, వివేకానందుని, ఆదిశంకరాచార్యుని మా పేద కులాలందరూ కూడా ఓన్ చేసుకుంటున్నాయి. కాబట్టి మీరు కూడా ఈ రాష్ట్రంలో కులతత్వం, కుల ఘర్షణలు రేగితే చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. రెచ్చిపోతుంటారని రోజు నాకు ఫోన్లు వస్తున్నాయి, అన్న ఈ ఊళ్ళో రెచ్చిపోతున్నాయి, మరి మేమేం చేయాలంటే శాంతంగా నుండి రెచ్చిపోకుండా అని చెప్పారు. కాబట్టి వెంటనే కుల ఘర్షణలు రేగకుండా అరికట్టాలి. ముఖ్యమంత్రి గారి మీద మొన్న రాజ్యసభకు వచ్చాయి సీట్లు, ఒక్కటైనా బీసీలకి ఇవ్వవా? సరే లోకల్ బాడీలు అంటే కేసు నడుస్తుంది, చూసుకుందాం. కోర్టులో యుద్ధం చేద్దామా, సుప్రీంకోర్టులో యుద్ధం చేద్దామా, పార్లమెంట్ యుద్ధం చేద్దామా, చూసుకుందాం. నీ చేతులున్న రాజ్యసభ ఎందుకు ఒక్కడి కూడా బీసీలకు ఇవ్వలేదు? బీసీలు అంటే ఎంత చిన్న చూపు ఉంది. అదే కాదు, ఇంకొకటి కూడా సవాల్ చేస్తున్నా. ఇన్ఫర్మేషన్ కమిషనర్లు 5 పోస్టులు ఇచ్చావు, ఒక్క బీసీ దొరకలేదా మీకు? అందులో రిటైర్డ్ ఐఏఎస్ దొరకలేదా? మేధావులు దొరకలేదా? ప్రొఫెసర్ దొరకలేదా? దీన్ని బట్టి రెండింటిని బట్టి మీరు చెప్పండి. ప్రజలందరూ బీసీ వ్యతిరేక చర్యలు అంటున్నారు, మీరేమంటారని నేను ముఖ్యమంత్రినే నేను ప్రశ్నిస్తున్నాను. ఇన్ఫర్మేషన్ కమిషనర్లలో ఒక్కటి కూడా ఇవ్వలేదు, రాజ్యసభలో ఒక్కటి కూడా ఇవ్వలేదు. వీటిని ఏమంటారు? బీసీ వ్యతిరేక చర్య అని ప్రజలందరూ అంటున్నారు, మీరేమంటారని నేను ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ముఖ్యమంత్రి గారు తన వైఖరి మార్చుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. ఎవరైతే పేదలకు చేసిందో వాళ్ళ చరిత్రలో పేరు ఉంది. పదవులు శాశ్వతం కావు, డబ్బులు శాశ్వతం కావు, ఆస్తి శాశ్వతం కాదు. పేద వర్గాలకు ఎవరైతే సేవ చేసారో వాళ్ళ పేరు, వాళ్ళ వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి. మేమందరం ఇప్పటికీ ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డిని, జగన్ వెంకటరావుని, చెన్నారెడ్డిని అందరం మేము ఇప్పటికి కూడా గుర్తు చేసుకుంటాం. ఏ డిమాండ్ మీద పడింది? విజయభాస్కర్ రెడ్డిని లోకల్ బాడీ రిజర్వేషన్ విజయభాస్కర్ రెడ్డి పెట్టారు. ఆయనను ప్రతి మీటింగ్లో మేము ప్రేజ్ చేస్తాం. కాబట్టి మొట్టమొదట ఎన్టీ రామారావు 20% పెట్టాడు, పునాదేశాడు, ఆయనను మేము ప్రేజ్ చేస్తాం. చంద్రబాబు గారు కూడా అనేక బీసీలకు అనేక చర్యలు తీసుకున్నాడు, ప్రేజ్ చేస్తాం. గురుకులాల స్కీమ్ పెట్టాలని మేము ధర్నాలు చేస్తే డైరెక్టరేట్ను అలగొడితే 4000 మందితో తుక్కు అలగొడితే అదే రోజు విజయభాస్కర్ని పిలిపించి 46 గురుకుల పాఠశాలలు ఇస్తే ఎక్కడ పోయినా గురుకుల పాఠశాలలు
విజయభాస్కర్ రెడ్డి ఇచ్చిండని గుండెలు అద్దుకుంటున్నాం. కాబట్టి మీరు గురుకులాలకు బిల్డింగ్లు కడతలేరు, బీసీ కాలేజ్ హాస్టల్కి బిల్డింగ్లు కడతలేరు, కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తలేరు, మంత్రివర్గంలో స్థానం కల్పిస్తలేరు. చివరకు బీసీలు చదువుకుంటే స్కాలర్షిప్లు తినే అన్నం ముక్కను కూడా లాక్కుంటున్నారు. అదేవిధంగా ఫీజుల బకాయిలు ఇస్తలేరు. ఇంత అన్యాయం బీసీలకు జరుగుతుంటే మేము అడిగితే మేమేమో అనుకొని బీసీ ఉద్యమం ఎట్లా వస్తుందో చూస్తా, బీసీలు ఎట్లా ఉద్యమాలు చేస్తారు, ఒక్కడే కృష్ణ మిగిలాలే వేరే ఎవరు చేయొద్దు, అట్లా చేస్తానేనంట అని చెప్పి అనడం సరైన పద్ధతి కాదు. అందరూ బీసీలు 2 కోట్ల మంది ఉన్నారు. నువ్వు మాట ఎంతమందిని భయపెడతావు, ఎంతమంది నోరు ముగిస్తావు? 100 మందిని 2 కోట్ల మందిని ముగిస్తావా? 2 కోట్ల మంది కూడా ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి పెద్ద ఎత్తున ఉద్యమిస్తారని చెప్పి హెచ్చరిస్తున్నా. ఈ కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి కూడా బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం రాజ్యాంగాన్ని సవరించలేదు. తప్పనిసరి ప్రధానమంత్రి మోడీతోటి చర్చలు జరుపుతాం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పెద్ద పెద్ద బహిరంగ సభలు జరిపి ఈ ప్రభుత్వాలకు బీసీలు అంటే ఏంటిదో, బీసీ లోపల అనైక్యత, సామాజిక వెనుకబెడతారం ఇవన్నీ ఉన్నాయి. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఒకటి కాదనేది ఉన్నది, ఉంటాయి. అసుటి కులాలనే ఒకటి చేయాలి. ఈర్ష్య, అసూయ, ద్వేషాలున్న కులాలను వాటిని నిర్మూలించి ఆ కులాలను ఐకమత్యం తెచ్చి, విశాల దృక్పథం తెచ్చి ఐకమత్యంతో పోరాడి ముందుకు నడిపిస్తాం. మాకు మద్దతు ఉన్నా లేకపోయినా తప్పనిసరి మద్దతు కూడగడతాం. తప్పనిసరి అన్ని పార్టీలు వస్తాయి. ఈరోజు రామ్మోహన్ రోయ ఉన్నాడు, గుర్తు చేసుకుంటున్నాడు. జయప్రకాష్ నారాయణ ఉన్నాడు, సోషలిస్ట్ భావాలతోటి, ఆయనను గుర్తు చేసుకుంటున్నారు. కాబట్టి పేద కులాల కోసం మోడీ కూడా ఈరోజు ఒక్కొక్క స్టెప్ వేస్తున్నాడు, ఆయనను కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. మోడీ అధికారంలోనికి రాగానే జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధత కల్పించి చరిత్ర సృష్టించారు. అదేవిధంగా కేంద్రంలో ఉన్న రిజర్వేషన్లకు ఏబిసిడి వర్గీకరణ చేయాలని చెప్పి జస్టిస్ రోహిణి కమిషన్ నియమించారు. కేంద్రంలో 27 మంది మంత్రులను నియమించారు. అదేవిధంగా ఎన్ని రోజులుగా స్వతంత్రం వచ్చినప్పటి 78 ఏళ్ల నుంచి కులాల వారి లెక్కలు ఏ ప్రభుత్వము పెద్ద పెద్ద చరిత్రలు ఉన్నటువంటి వారు కూడా చేయలేదు. మోడీ ఒక చిన్న కరం పోటుతోటి కులాల వారి లెక్కలు తీస్తానని ప్రకటించాడు. ఇక కులాల వారి లెక్కలు తీస్తా అంటే అర్థమేంటిది? అన్ని రంగాల్లో బీసీలకు వాటా ఇస్తామని అర్థం. ఆ వాటా కోసం ఈ పోరాటంలో అందరు భాగస్వాములు కావాలి. ప్రతి కుటుంబానికి ఒక్కొక్కరి దగ్గర కోట్ల కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, 10 లారీల నిండా పైసలు ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. కానీ పైసలు లెక్కలు పెట్టి 500 నోట్ల కట్టలు పెడితే ఒక్కొక్క లీడర్ల దగ్గర 50 లారీల పైసలు ఉన్నాయి. మా వల్ల కరే 20 లక్షలు ఉండి రుణాలు సబ్సిడీ అంటే దైవంగా దైవ రికార్డింగ్ 20 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. లేని పచ్చము లేని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి నేను హెచ్చరిస్తున్నా.